గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో కొంతమంది అధికారులు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆ అధికారులపై నజర్ పెట్టింది. ఇప్పటికే అలాంటి వారిలో కొంతమందిని బదిలీ చేసింది. అయినా కొన్ని ప్రధాన శాఖల ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించిన కొంతమంది అధికారుల్ని బదిలీ చేసింది. పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిన మరికొందరు అధికారులను గుర్తించి శాఖపరమైన విచారణకు ఆదేశాలిచ్చింది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో విచారణలు జరుగుతున్నాయి. ఇంకొంతమంది అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారు. సెక్రటేరియట్లో కొన్ని శాఖల ఉన్నత అధికారులైన ఐఏఎస్లను అక్కడి నుంచి తప్పించకపోవడంపై చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్ హయాంలోనూ పాత అధికారులే కీ రోల్లో ఉన్నారు. ఆర్థిక శాఖలో ఓ అధికారిపై వేటు వేసినా అదే శాఖకు బాస్గా ఉన్న రామకృష్ణరావును మాత్రం మార్చలేదు. సీసీఎల్ఏ కమిషనర్గా ఉన్న నవీన్ మిట్టల్, ఐటీ శాఖలో జయేష్ రంజన్ ఇప్పటికీ అదే హోదాలో కొనసాగిస్తున్నారు. వీరు గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే విమర్శలు ఉన్నా ఆ శాఖలకు వాళ్లే బాసులుగా కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటనే డిస్కస్ జరుగుతోంది. అయితే ఆరోపణలు ఉన్న అధికారుల విషయంలో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మార్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.